ప్రకాశం జిల్లా కొండాపి ప్రభుత్వ ఆసుపత్రిలో 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్ను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్న గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించుకునేలా చర్యలు తీసుకున్న ఆశా వర్కర్లను మంత్రి అభినందించారు. అనంతరం వారికి ఒక్కో కాన్పుకు 1000 రూపాయల చొప్పున పారితోషికాన్ని అందజేశారు. ఈ సందర్భంగానే ప్రభుత్వ వైద్యశాలలో కాన్పులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. అలాగే ఎవరైనా గుండె నొప్పితో ఆసుపత్రికి వస్తే ప్రథమ చికిత్సలో భాగంగా ఈసీజీ తీసి 40,000 రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ను ఉచితంగా అందిస్తారని తెలిపారు. పోస్ట్ మార్టం కొండేపి హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తారు. కందుకూరు, ఒంగోలు, భువనవసరంలో ఎవరైనా అనుమానాస్పద మృతి చెందినప్పుడు పోస్ట్ మార్టం కొండేపులో చేస్తారు. మీ సిఐకి చెప్తున్నాను, ఎస్ఐ గారు ఇక్కడ పోస్ట్ మార్టం చేయాలి. ఇక్కడ జరుగుతుందంటే మేము చెప్పిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారో ఇక్కడ లేదని మీరు అంటున్నారు. మీరు ఇంటే ఇవ్వండి, ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తారు. తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైనది, నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా గుండె నొప్పి అని అనుమానం వస్తే నేరుగా ఈ హాస్పిటల్కి వస్తే ఈసీజీ తీసి వెంటనే నిమిషాల్లోనే ఒంగోలు పంపిస్తారు. అక్కడి నుంచి ఇది హార్ట్ అటాక్ అంటే 40,000 రూపాయలు ఇంజక్షన్ ఫ్రీగా చేస్తారు. మీరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏందని చెప్పేసి ఆడ ప్రైవేట్ వెళ్ళే లోపల దారిలో చాలా మంది మరణిస్తున్నారు. మీరు నాయకులుగా మోటివేట్ చేయండి. మీరు మోటివేట్ చేసినందువల్ల ఆ ఇంజక్షన్లో ప్రాణాలు, నేను మన కరిగిరిలో చూశాను, అక్కడ 15 మంది వస్తే 10 ప్రాణాలు బతికాయి, 10 మంది బతికారు. మీరు ఎవరైనా అనుమానంగా గుండె నొప్పి అంటే మంట కావచ్చు, ఆయాసం నొప్పి అని వస్తే పరీక్ష చేసి ఈసీజీ తీసి గుండె నొప్పి అనే పని అయితే, గుండె సంబంధించిన వ్యాధి అనే పని అయితే మనకి ఆ ఇంజక్షన్ చేస్తారు. చేసిన తర్వాత కండిషన్ స్టెబిలైజ్ చేసి ఒంగోలు పంపిస్తారు. దయచేసి దీన్ని సద్వినియోగపరచుకోండి. బయట కూడా దీని పేరు స్టెమీ అంటారు. ఇది ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్లో చెబుతున్నారు. వీటన్నిటి వల్ల ప్రాణాలు కాపాడుకోవాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం. వైద్యులు కూడా కంకణబద్దులై ఉన్నారు.